హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తోంది. జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఈ అంశంపై వివరంగా తెలుసుకుందాము. ఇక్కడ చూడొచ్చు సుప్రీంకోర్టు తీర్పు వివరాలు. డేట్ 17 డిసెంబర్ 1982న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్‌తో కూడినటువంటి ఐదుగురి ధర్మాసనం గౌరవ శ్రీ డిఎస్ నకారా గారి కేసును విచారించి చారిత్రాత్మక తీర్పును ఇచ్చినది. తీర్పులోని ముఖ్యాంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మొదటిది, పెన్షన్ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయా ధర్మం భిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక వ్యయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిగా గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవనభృతి మాత్రం అనైతే తీర్పులో ముఖ్యమైన అంశాలు ఈ విధంగా అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు సమస్య ఏంటంటే డిఎస్ నకారా గారి కేసు చరిత్ర. డిఎస్ నకారా గారు ఇండియన్స్ డిఫెన్స్ సర్వీస్ ఫినాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పరిపాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగా అంటే దేశ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో పెన్షన్ అనేది సరైన విధంగా అమలు కాలేదు. సో, ఇదే ప్రాబ్లమ్. మరి డిఎస్ నకారా గారు ఏంటి? వారికి సంబంధం ఏంటి? సో, వారు ఏం చేశారనేది చూద్దాము. డిఎస్ నకారా గారు అప్పుడు నాకు దేశానికి చేసిన సేవలకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీం కోర్టులో ఆయన కేస్ అయితే వేశారు. ఎందుకంటే ఈ పెన్షన్ అనేది ఏదైతే ఉందో ఇది సరిగ్గా అమలు కాలేదు. ఆయనకు పెన్షన్ అయితే అందలేదు. సో, దేశం యొక్క ఆర్థిక పరిస్థితుల మీద పెన్షన్ ఆధారపడి ఉండకూడదు అని ఆయన అభిప్రాయపడ్డారు. సో, పెన్షన్ అనేది సక్రమంగా రావాలి. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే అని జెప్పేసి అభిప్రాయంతో ఈ విధంగా సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. మరి తీర్పు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. చారిత్రాత్మక తీర్పండి. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలైతే చేసింది. 1982 డిసెంబర్ 17న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతను అయితే ఇచ్చింది. తీర్పులోని ముఖ్యాంశాలు: పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. ఇది ఉద్యోగి చేసిన గత సేవలకు ఫలితంగా ప్రభుత్వం ఇచ్చే గౌరవ ప్రతిఫలమని మాత్రమే అని తీర్పిచ్చింది. పెన్షన్ అనేది ఎవరి దయాధర్మం భిక్ష కాదు. పెన్షన్ అనేది భిక్ష లేదా పునాదిపరమైన సాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు అంటోంది. ఎందుకంటే ప్రభుత్వాలు ఏ కారణాల వల్లైనా పెన్షన్‌ను రద్దు చేయలేవు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కు. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రద జీవితం అందించేందుకు ఒక ఆర్థిక భరోసా. ఈ తీర్పు యొక్క ప్రభావం. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత, ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహం మరియు వారి సేవల పట్ల గౌరవం. జీవన భరోసా, వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది ఒక కీలకమైన భాగం. సమాజానికి సందేశం, ఉద్యోగి సేవలను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతి. పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ తీర్పు ఉద్యోగులలో పెద్దగా నమ్మకాన్ని కలిగించింది.
వారు న్యాయపరంగా అయితే ఆర్థిక భద్రతతో కూడిన సమర్థవంతమైన జీవితం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అనేది ఇది వృద్ధాప్యంకి అండగా అయితే ఉంటుంది అని భావిస్తారు. అలాగే ప్రతిభా ప్రోత్సాహకం, గత సేవలకు ప్రతిఫలం, సేవకు గౌరవం అని కూడా పెన్షనర్స్ భావిస్తారు. ఇక పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే వర్తించవచ్చు. ఎందుకంటే ఏమైనా నేర ఆరోపణలు గానీ, లేదంటే నేర చరిత్ర గానీ ఇలాంటిదేదన్నా ఆహ్, ఉంటే అటువంటి పరిస్థితులలో సో, సాధారణంగా ఒక పెన్షనర్‌కు పెన్షన్ అనేది తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికైతే లేదనమాట. కొన్ని కఠినమైన పరిస్థితులలో తప్ప. సో, రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారి ఆర్థిక న్యాయం చేయటం ప్రభుత్వ బాధ్యత అని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగులకు గౌరవప్రదమైనటువంటి జీవితం అందించడంలో చారిత్రాత్మక మార్పునైతే తీసుకువచ్చింది. అయితే గతంలో అప్పటినుంచి మనకు ఇప్పటివరకు పెన్షన్ అనేది ఎలా ఎవాల్యుయేట్ అయితూ వస్తుంది. మినిమమ్ పెన్షన్ ఎంత ఇచ్చేవారు? డీఆర్ అంటే ఏమిటి? డీఆర్ ఎప్పుడు మొదలైంది అనేది తెలుసుకుందాము. సో, మనకు మినిమమ్ పెన్షన్ అనేది పం 1961 నవంబర్ 1 నుంచి రూ. 15 మాత్రమే ఉండేది. ఇది అప్పట్లోనే ఎక్కువ అమౌంట్ అనమాట. ఇది మినిమమ్ పెన్షన్ అనమాట. ఎంఐఎన్ మినిమమ్ పెన్షన్ అనేది అప్పట్లో రూ. 15. 1961 అంటే అప్పట్లో ఇది చాలా ఎక్కువ అమౌంటు. అలాగే 1975లో 45కు పెంచారు. 1980లో 100 చేశారు. 1990లో 370 చేశారు. 1998లో 1275 చేశారు. 2003లో 1925 చేశారు. 2008లో 3350 చేశారు. ఇక్కడే మనకు అంటే డిఆర్‌ఎస్ రిలీఫ్ అనేది యాడ్ అయిందనమాట. సో, డిఆర్‌ఎస్ రిలీఫ్ అంటే మనందరికీ తెలిసిందే. పెరిగిన ధరలను ఆధారంగా చేసుకొని ప్రతి 6 నెలలకోసారి సో, ఎవ్రీ 6 మంత్స్‌కోసారి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆహ్, ఈ యొక్క డిఆర్‌ను సవరిస్తూ ఉంటాయి. పెంచుతూ ఉంటాయన్నమాట. సో, అదే విధంగా మనకు ఇక్కడ ఒక పెన్షనర్ యొక్క పే స్లిప్ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో మనము బేసిక్ పెన్షన్ అయితే చూస్తున్నాము. సో, ముఖ్యంగా పెన్షన్ యొక్క పేమెంట్ పే స్లిప్ అనేది ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క పెన్షనరు డౌన్‌లోడ్ చేసుకొని మన వివరాలన్నీ చూసుకోవాలండి. సో, మన వివరాలు అలాగే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్ నేము తదితర వివరాలన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ సమ్మరీ, ఎర్నింగ్స్, డిడక్షన్స్ ఈ యొక్క నెట్ పేమెంట్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత మనకు ఎర్నింగ్స్ సైడ్, డిడక్షన్ సైడ్ గూడా అన్నీ క్లారిఫైగా మనము మన ఓన్‌గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ చూస్తూ ఉంటే మనకి అర్థమైపోతుందనమాట. క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక ఫార్మ్ 16 డీటెయిల్స్ గూడా మనము తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనకు ఇన్‌కమ్ టాక్స్ అనేది ఇప్పుడు 12,75,000 వరకు గూడా మనకు ఇన్‌కమ్ టాక్స్ పరిధిలోకి రామనమాట. సో, కాకపోతే ఐటీ రిటర్న్స్ అయితే దాఖలు చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు బేసిక్ పెన్షన్ అనేది ఉంటుంది. అలాగే డీఎన్ఎస్ రిలీఫ్, మెడికల్ అలవెన్స్ ఉంటుంది. కమ్యూట్ చేసినట్లయితే ఇది కేవలం కమ్యూటేషన్ అనేది సర్వీస్ పెన్షనర్ దగ్గర మాత్రమే తీసుకుంటారు. సో, సర్వీస్ పెన్షనర్ కాలం చేస్తే ఫ్యామిలీ పెన్షన్ నుంచి ఒక్క రూపాయి కూడా కమ్యూటేషన్ అమౌంట్ అనేది డిడక్ట్ చేయరనమాట. అలాగే ఈ ఏజ్‌ని బట్టి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గూడా ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి గూడా డీఆర్ వర్తిస్తుంది. అది కూడా ఇక్కడే యాడ్ అవుతుందనమాట. ఇక్కడ పెరుగుతుంది. తర్వాత ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షను ఉద్యోగులకి రూ. 225, పెన్షనర్స్‌కి రూ. 300 అయితే ఉంటుంది. ఈ యొక్క డిడక్షన్స్ కూడా చెక్ చేసుకోవాలి. సో, ఈ విధంగా నెట్ అమౌంట్ ఏదైతే ఉందో అది మనకు చేతికొచ్చే అమౌంట్ అనమాట. అంటే బ్యాంక్‌లో క్రెడిట్ అయ్యే అమౌంటు. సో, ఇది ఫ్రెండ్స్ పెన్షన్ గురించి తాజా సమాచారము. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.